మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతారు ఉప్మన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఎలాంటి స్థితిగతులు, ఛాలెంజెస్ ఈ నెల ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? ఈ 2025 సంవత్సరం నవంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు ప్రతి నెల మనము ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అందులో భాగంగా తీసుకుంటే వృషభము అంటే కాలపురుషుడికి 2వ ఇల్లు, ధనవాక్ కుటుంబ స్థానం. ఇది నైసర్గికంగా అంటే ఎవరి జాతకంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి విషయం. ఇది మేషం కాలపురుషుడితో ప్రారంభమవుతుంది, ప్రారంభం మీనంతో అంతమవుతుంది. మేషం తల అంటే మీనం పాదాలు, కాలపురుషుడి అవయవాల్లో భుజములు, మెడ, ఈ గొంతు ఇవన్నీ కూడా వృషభ రాశికి వస్తాయి. అంటే ఇక్కడ ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఆయన సమస్త కళలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకు పట్టుదలకు మారిపోయారు. వీళ్ళ నిర్ణయాలు అంత ఈజీగా మారవు, అంత సులభంగా ఒకరిని నమ్మరు, వీళ్ళు ఎక్కువ నమ్ముతారు. స్థిర రాశి కాబట్టి నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకు ఈ రాశి వృషభం అన్నాం కాబట్టి, వృషభం అంటే ఎద్దే కదా, 2వ స్థానం ధనస్థానం అంటారు. అందుకే బుల్ మార్కెట్లో, షేర్ మార్కెట్ మనకు ఎద్దునే పెట్టుంటారు. అది అక్కడ జ్యోతిషం చూడలేదు, ఆటోమేటిక్గా అక్కడ ఆ సింబల్ వచ్చేసింది, బుల్ రన్ అంటారు. కాబట్టి ఇక్కడ వృషభం అంటే ఏమంటే మనకు పవిత్రంగా మనం చూస్తాం, మనం పరమేశ్వర వాహనమని. అది కష్టపడడంలో ఏమాత్రం వెనకడదు. ఇట్లా వీళ్ళు కూడా అలాగే ఉంటారు, పట్టుదలగా ఉంటారు, బాగా కష్టపడతారు. వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రి ఖచ్చితంగా డెవలప్ అవుతాడు. వృషభ రాశిలో ఎవరైనా పుడితే తండ్రికి అభివృద్ధి, కానీ తండ్రితో న్యూట్రల్గా ఉంటారు. తండ్రికి అభివృద్ధి, తండ్రితో న్యూట్రల్గా ఉంటారు, రెండు ఉంటాయి. ఏమంటే ఏమి అంతవరకు అంతే. కాబట్టి ఈ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. చంద్రగ్రహం రోహిణి నక్షత్రం చాలా బలంగా ఉంది. ఇక్కడ వచ్చేకాడికి చంద్రుడు బలంగా ఉంటాడు కాబట్టి తిరుమల అనేటువంటి క్షేత్రానికి వీళ్ళు వెళ్ళే కొద్దికి బలం పెరుగుతూ ఉంటుంది. తిరుమల క్షేత్రం చంద్రుడిది. నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పుణ్యక్షేత్రం ఉంటుంది, అక్కడ ఆ గ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రవి అనుకోండి, సూర్యగ్రహం అనుకోండి, కోణార్క సూర్యదేవాలయం. రవి యోగ గ్రహంగా ఉన్న వాళ్ళు కోణార్క సూర్యదేవాలయానికి, లేదా సూర్యనారాయణ అనేటువంటి మహావిష్ణు ఆలయం కానీ లేదా ఇంకేదైనా కానీ ఉంటే వెళ్ళి రావచ్చు. అదేవిధంగా చంద్రుడు బలంగా ఉన్నవాళ్ళు దాన్ని ఇంకా బలం పెంచుకోవాలంటే తిరుమలకు వెళ్ళొస్తే చాలు. కుజుడు బలంగా ఉన్నవాళ్ళు, కుజుడు యోగగ్రహంగా ఉన్నవాళ్ళు అరుణాచలం వెళ్ళి రావాలి, కుజుడు బలంగా ఉంటాయి. అదేవిధంగా రాహువు, కేతువు ఇద్దరికి శ్రీకాళహస్తి స్వామి అమ్మవాళ్ళు దర్శించుకొని వస్తే చాలు. తర్వాత గురువు అంటే తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కేరళలో గురువాయూరు, ఈ రెండు బలంగా ఉంటాయి ఆలయాల్లో తీసుకుంటే. ఇంక లేదంటే వాళ్ళు ఏదైనా పెద్ద శ్రీ గురుక్షేత్రాలు, దత్తక్షేత్రము, దక్షిణామూర్తి ఇటువంటి ఆరాధనలకు వెళ్ళొచ్చు. అదే మీకు గురువైన తర్వాత మీకు శుక్రుడు బలంగా ఉన్నటువంటి ఆలయాలు తిరుచానూరు, అదేవిధంగా శ్రీరంగం, ఈ 2 చోట్ల శుక్ర బలం విపరీతంగా ఉంటుంది. శుక్రుడైన తర్వాత మీకు బుధగ్రహము, బుధుడు బలంగా ఉన్న క్షేత్రం మధుర మీనాక్షి ఆలయం. ఆ అమ్మవారు పూర్తి గ్రీన్గానే ఉంటుంది. ఇంకా బుధుడయ్యాడు, మీకు ఇంకే గ్రహం ఉంది, రాహుకేతులు చెప్పాము. ఆ విధంగా ఇక్కడ చంద్రబలం బాగుంది. వృషభ రాశి వాళ్ళకు చంద్రబలం బాగుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బలాలు ఏ టెంపుల్లో ఏ గ్రహ బలం బాగుందని, ఇప్పుడు ఉదాహరణ చంద్రుడు అవయోగ్గా ఉంటారు, చంద్రుడు ఎవరికైనా వ్యతిరేక గ్రహంగా ఉంటారు, వాళ్ళు తిరుమలకు వెళ్తే ప్రయోజనం లేదు. కుజుడు ఎవరికైనా వ్యతిరేకంగా ఉంటాడు, వాళ్ళు అరుణాచలం పోయి ప్రయోజనం లేదు. బుధుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మదురై వెళ్ళే ప్రయోజనం లేదు. మనం భక్తి భావంతోనే పోతాము, మనకు ఆ ప్లానెట్ యాంటీగా ఉంది, వ్యతిరేకత ఇంకా పెరిగిపోతుంది. అక్కడ టెంపుల్లో శక్తి వస్తూనే ఉంటుంది, 24 గంటలు ఆ టెంపుల్లో ఆ శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు అవయోగ్రహ బలం మనం ఫుల్గా బ్రీతింగ్ కడపండి పిలుచుకొని వచ్చేట్టు అవుతుంది. అదే యోగ గ్రహానికి వెళ్ళామనుకో ఇంకా యోగం పెరుగుతుంది. ఎందుకు ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నవగ్రహాలకు సంబంధించిన టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు. నవగ్రహాల్లో యోగి అవయోగి ఉంటాడు, ఒక యోగించే గ్రహం, ఒక అవయోగించే గ్రహము, ఒక నీచ గ్రహం ఉంటుంది, ఇంకొక బాధకాధిపతి ఉంటాడు, ఇంకొక వక్రించిన గ్రహం ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా వెళ్తే ఆడేమవుతుంది, అవయోగాలు మనకు వ్యతిరేకతలు ఎక్కువ అవుతాయి. అందువల్ల నవగ్రహాలకు సంబంధించిన ఆలయాలు చెప్పను, అంటే సాక్షాత్తు పలానా శుక్రుడు ఆలయానికి ఇట్లంతా నేను చెప్పను, వెనకాల అధిదేవతలు చెప్తాం.
వీళ్ళకి చంద్రుడు తిరుమల కాబట్టి వృషభ రాశి వాళ్ళు తిరుమల వెళ్ళొస్తే చాలు. పోయే కొద్దికి యోగం. తిరుమల పరిసర ప్రాంతాల్లో కూడా నివసిస్తే చాలు వృషభ రాశి వాళ్ళు, బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశిలోనే రోహిణి నక్షత్రంలో చంద్రుడు బలాన్ని పొందుతాడు. రోహిణి నక్షత్రం ఉన్న రోజు వీళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చు, రోహిణి నక్షత్రం రోజు సోమవారం వచ్చినా వెళ్ళొచ్చు, రోహిణి నక్షత్రం పౌర్ణమి వచ్చినా వెళ్ళొచ్చు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనం పైన ఊరేగుతూ ఉన్నప్పుడు ఆ దాంట్లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఇది ఒక ప్రత్యేకత ఈ రాశికి. అదేవిధంగా ఈ మాసం తీసుకుంటే వృషభ రాశికి వీళ్ళకు 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానంలోకి వెళ్ళాడు. 3వ స్థానంలో అది 3వ స్థానం పాపస్థానము అని అంటారు. కానీ అక్కడ పోయి ఏమయ్యాడు, ఈయన ఉచ్చస్థితి పుట్టాడు. అప్పుడు వీళ్ళేమి 3వ స్థానం అంటే ప్రయత్నము, కమ్యూనికేషన్, వాచ్, సెల్ ఫోను, మన బండి కీసు, ఇంటి తాళాలు, ఇవంతా 3వ స్థానానికి వస్తాయి. కాబట్టి చేసే ప్రయత్నాలు వీళ్ళకి సక్సెస్ అవుతాయని అర్థం. ఇంతకాలం పెండింగ్ ఉన్నవి ఇప్పుడు మూమెంట్ అవుతాయి. 3వ స్థానం అంటే పాపస్థానం అంటే అంతా పాపమే వచ్చేది. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి స్థానానికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్క స్థానంలో శుభకారకత్వాలు ఉన్నాయి. ఆ శుభకారకత్వం ఉంది, దాన్ని శుభంగా మార్చుకోవడానికి మళ్ళీ కారకత్వం ఉంది. దాన్ని పట్టుకోవాలి, దీని వదిలేయాలి. ఇసుక చక్కెర వేసే చైమలు ఎట్లాగైతే చక్కెర ఎత్తుకుంటాయి, ఇసుక వదిలేసి మనం ఆ పాపత్వాన్ని జపం చేయకుండా దాని ద్వారా బెనిఫిట్ ఎలా పొందాలి, మైనస్ ప్లస్ అయినట్టు అక్కడ మనం వ్యతిరేకతను పక్కన పెట్టి మన అనుకూలతను ఎలా సాధించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ప్రయత్నించే పనులు సక్సెస్ అవుతాయి. తర్వాత వీళ్ళకు 7వ స్థానంలో కుజుడు రవి వస్తున్నారు. రవి రావడం మంచిదే, చతుర్థాధిపతి. కుజుడు వస్తున్నాడు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. రవి వల్ల ధీమా ఎక్కువ ఉంటుంది. రవి అంటే గ్రహరాజు కదా, రాజు ఎప్పుడు ధీమాగానే ఉంటాడు. ధీమాగా ఉండేవాడు రాజు. నాకు అన్నీ జరుగుతాయి, నేనే రాజు, నేనే కింగు అనేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ధీమా ఉంటుంది, టెన్షన్, రెండు మిక్సింగ్ అవుతాయి. ఇంకా 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 6వ ఇంట్లో శుక్రుడు మంచోడే, స్వస్థానం పడ్డాడు. కాబట్టి 6, 7 స్థానాల మీదుగా బుధ, శుక్ర, రవి, కుజ ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడంతా కూడా కొంచెం క్లమ్సీగా ఉంటుంది. దీన్ని వీళ్ళు కాస్త వీళ్ళకి పట్టుదల, ముందు చూపు ఎక్కువ. వృషభ రాశి వాళ్ళకు ఉన్నంత ముందు చూపు ఎవరికి ఉండదు. రేపట్లో ఈరోజు డిజైన్ చేస్తారు వాళ్ళు, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉన్నారు ఇప్పుడు డిజైన్ చేస్తారు. అందుకే శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం పుట్టి ముందు చూపుతూనే ఆయన నెక్స్ట్ ఏం చేయాలా, ఎవరిని ఎక్కడ కొట్టాలా కొట్టుకుంటూ వచ్చాడు. సేమ్ అదే క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకు. ఆకర్షణ కూడా ఎక్కువ వీళ్ళకు. ఎందుకంటే రోహిణి నక్షత్రం అక్కడ ఉంది. ఎక్కువ మ్యారేజెస్ వృషభ రాశి వాళ్ళకి లవ్ మ్యారేజెస్ అవుతాయి. వీళ్ళు గమ్మునే ఉంటే కూడా సరే వీళ్ళు వెంట పడతారు. చంద్రుడు యోగి, వశీకార ప్లానెట్ చంద్రుడు. కాబట్టి వీళ్ళని చూడాలనిపిస్తుంది యుక్త వయసు వచ్చిన తర్వాత అట్ట. కాబట్టి వీళ్ళకు ఈ ముందు చూపు ఉన్నటువంటి రాశి కాబట్టి అంతా లెక్కలు బాగా వేసుకుంటారు. కాబట్టి ద్వితీయ పంచమాధిపతి బుధుడు, మ్యాథమెటిక్స్ సంబంధించిన బుధుడు వీళ్ళకి యోగ గ్రహం. కాబట్టి వీళ్ళు లెక్కలు బాగా వేసుకుంటారు. కాబట్టి ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసేసి ఓకే అని ఫైనల్ ఆన్సర్ వేసుకుని పోగలరు. తర్వాత వీళ్ళకు 10వ ఇంట్లో రాహు బాగా యోగిస్తాడు. 10వ ఇంట్లో రాహు మంచి స్టాండర్డ్గా ఉన్నాడు వీళ్ళకు. 4 కేతువు ఇంట్లో కన్నా కొంచెం బయట బాగుంటుంది వీళ్ళకి. ఇంట్లోంచి వస్తే రిలాక్స్ అయిపోతారు. అక్కడ కేతు ఉన్నాడు కదా, వైరాగ్యంగా ఉంటుంది, బోరుగా ఉంటుంది. బయట వచ్చేస్తారంటే బాగుంటారు. ఇంక ఇంటికి పోవాలి కదా, పోతారు, తినేసి పడుకుని వచ్చేస్తారు, టక్మ బయట వచ్చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి బయటికి ఎప్పుడు వెళ్దామా, ఎంజాయ్ చేస్తామా అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఖర్చు పెట్టే దాంట్లో వీళ్ళంటూ లేరు, మళ్ళీ సేవ్ చేసే దాంట్లో వీళ్ళంటూ లేరు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ తెలివి ఖర్చు పెడతారు. క్యాలిక్యులేషన్ బాగా తెలుసని చెప్పాను కదా. లాభంలో శని ఉన్నాడు, వక్రించున్నాడు, మంచిదే. ఇంక తొందరలో అది కూడా వక్రత్వం కూడా పోతుంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకు మ్యాక్సిమం పర్సంటేజ్ ప్లానెట్స్ బాగున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉన్నది? విద్యార్థులు అంటే 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం ఉంటుంది. 4వ ఇంటి వాడు మళ్ళీ లగ్నాన్ని రాశిని చూస్తాడు రవి. అదే ధీమా అనేది డామినేట్ చేస్తుంది. కానీ ఎంత ధీమా ప్రదర్శించినా కుజుడు టెన్షన్ పెడతాడు. ఈ రాశి కుజుడు మంచోడు కాదు, ఈ రాశిని కుజుడు చూడకూడదు. కాబట్టి శుక్రరాశిని కుజుడు చూడడము, కుజుడు రాశిని శుక్రుడు చూడడం మంచిది కాదు. ఇక్కడ శుక్రుడు మళ్ళీ మేషాన్ని చూస్తాడు, కుజుడు వృషభాన్ని చూస్తాడు. ఒకరి రాశిని ఒకరు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇండివిజువల్గా వీళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు కాబట్టి ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ పెట్టి కొంచెం వైరాగ్య భావంలో చదువుతారు. ఎందుకు, కేతు 4వ ఇంటున్నాడు కాబట్టి వైరాగ్య భావంతో చదువుతారు. కొంచెం మనం ఇప్పుడు చదవకపోతే ఫ్యూచర్లో బతకలేము, బతికి తీరాలి, డబ్బులు కావాలంటే చదవాలి, ఇట్లాంటి కొంచెం వైరాగ్య చింతన ఇంటర్నల్గా ఉండి ఆలోచించుకుంటే ఆ టైప్ ఆఫ్ వేవ్స్ బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి చదువుతారు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా సూచన ఉందా? ఆ ఇన్వెస్ట్మెంట్లు వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్లో పోయేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే షేర్ మార్కెట్కి సభ్యులే వీళ్ళ ఇది డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఆలోచించుకుని డిఫరెంట్ సెక్టార్స్లో వీళ్ళే డిజైన్ చేసుకుంటారు. ఇంకొకరి సలహాలు పెద్దగా అడగరు.
అంటే ఈ వృషభ రాశి వాళ్ళు స్వయం నిర్ణయంలో బలవంతులు. కాబట్టి తక్కువ రేటు ఉన్నప్పుడు బంగారం కొనిపెట్టడము, తక్కువ రేటు ఉన్నప్పుడు ఇంకేదైనా విలువైనటువంటివి చేసి సంపాదించి పెట్టడము, ఆ స్థిరాస్తులు ఎక్కువగా సంపాదించి పెట్టడము, వాటి వాల్యూస్ పెంచుకుంటూ పెరుగుతూ ఉంటే అబ్జర్వ్ చేస్తుండడము, ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు పలు రకాలుగా వీళ్ళు నాలెడ్జ్ కొద్ది చేసేస్తారు. ఆ సామర్థ్యం అయితే ఉంది. కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా, ఫ్యామిలీ ఫస్ట్, ప్రపంచం నెక్స్ట్ అంటారు వీళ్ళని చెప్పాను కదా. కుటుంబ పరంగా వీళ్ళన్నీ బాగానే కరెక్ట్గా చూసుకుంటారు. చిన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేస్తూనే ఉంటారు. చిన్న విషయాన్ని కూడా ఎక్కువ కేర్ తీసుకుంటారు వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు శ్రీకృష్ణుల వారికి 8 మంది భార్యలు, ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కుటుంబ పరంగా బాగా అన్నీ సెటరేట్ చేసుకుంటేనే కదా. అని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్థిక స్థితిగతులు బాగానే ఉంటాయి అంటారా? కెరీర్ పరంగా ఇప్పటి వరకు నాకు అంత గ్రోత్ లేదు, ఎక్కడ తీసింది అక్కడే ఉంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వృషభ రాశి వాళ్ళకు ప్రత్యేకత ఏమంటే, ఇప్పుడు మన రాశి ఫలితాలు మాస ఫలితాలతో సంబంధం లేకుండా చెప్పాలంటే, ఫౌండేషన్ ఉన్నటువంటి రాశి, ఫౌండేషన్ ఉన్న లగ్నం అది. వీళ్ళు ఎటు తిరిగి జీవితాన్ని కోల్పోరు. ఏదో ఒకటి చేసి నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది, పుట్టుకతో ఉంటుంది. పిరికి వాళ్ళుగా వీళ్ళు ఫైనల్ ఎవరు నిలబడరు, జీవితంలో విక్టరీ కొట్టే తీరుతారు. కాబట్టి ఇంక వీళ్లకు ఆర్థికంగా నాకు తెలిసినంత వరకు అంత ఇబ్బందులు అయితే ఎప్పుడు రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అధిగమించుకుంటూనే పోతారు ఎప్పటికప్పుడు. మంచి శారీరక స్థితి కూడా బాగానే ఉంటుంది. చూసాను సన్నగా ఉన్నా కానీ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. వృషభం అంటే మనకు బలహీనంగా పిల్లగా ఏం కనిపించదు కదా. అంటే గుడ్డిగా ఒకరు నమ్మరు, అంత గుడ్డిగా ఎవరు నమ్మరు. అంటే ఎవరిని మోసపోరని అర్థం. సో ఓవరాల్గా ఈ నెలలో అలాన్న విషయంలో మీరు ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలంటే ఒక మాటలో ఏం చెప్తారు వీళ్ళకి? ఫలానా విషయంలో కేర్ఫుల్గా ఉండాలనుకుంటే వెహికల్లో స్పీడ్గా పోకుండా కూడా మంచిది. కుజుడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి, రాశిని చూస్తాడు కాబట్టి. కుజుడు రక్తానికి అధిపతి. ఆయన ఎక్కువగా రక్తం ఫ్లోటింగ్ బాగా పెరిగి ఇంకా స్పీడ్గా తోలుదాం. ఇప్పుడు స్లోగా వెళ్తున్న వ్యక్తికి బ్లడ్ ఫ్లోటింగ్ స్లోగా ఉంటుంది, బురదగా రక్తం ఉంటుంది, అది మెల్లగా పోతూ ఉంటుంది. ఓ 40లో పోతాడు, అదే 100 అనుకుంటాడు. ఓ చిన్న పిల్లోడు, ఒక యుక్త వయసులో ఉన్న పిల్లోడికి చాలా పలుచగా రక్తం ఉంటుంది, పెట్రోల్ బండి తిరుగుతూ ఉంటుంది. ఇంకో వాడు 120లో పోతూ ఉంటాడు, ఇట్ల పడి లేపుతూ ఉంటాడు బండిని. దానికి కారకుడు కుజుడు. కాబట్టి ఇక్కడ కుజుడు అనేవాడు డైరెక్ట్గా లగ్నం చూస్తున్నప్పుడు కాస్త వయసు అయిన వాళ్ళు కూడా కొంచెం స్పీడ్గా తోలుదాం అనిపిస్తుంది. ఎప్పుడు పోవడం స్పీడ్గా అయినా, ఇప్పుడు ఈరోజు స్పీడ్గా పోయాడు పడ్డాడు అంటూ ఉంటారు. ఈ రక్తానికి అది ప్రమాదానికి కారకుడు ఆయన. కుజుడు అంటే అంబులెన్స్, అందుకే అది భీకరంగా శబ్దం చేస్తూ వస్తుంది. కాబట్టి కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా కుజుడు రాశిని చూసినప్పుడు టెన్షన్ పెడతాడు. కాబట్టి వెహికల్లో పడినప్పుడు జాగ్రత్తగా పోవాలి. తర్వాత మనం గమనే ఉండాలి. వెహికల్ తోలితే నాకు తెలియదు బా, నాకు అప్పుడు సమస్య లేదు కదా అనుకుంటే ఇంకెవడో వచ్చి గుద్దేదానికి అవకాశం వస్తుంది, రాంగ్ రూట్లో వచ్చి. అంటే ఏదో ఒక ప్రమాదం, చిన్న ప్రమాదం జరిగేదని అవకాశం ఉంది. అంటే రక్తం కళ్ళ చూస్తాము, ఈ తెల్లారులేసి ఏదో కత్తి తగింది, బ్లేడ్ తగింది, గుచ్చుకునింది అంటారు, అట్లా గాయాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసే చాలు. సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా ఆయన యొక్క కందషష్ఠి కవచం కానీ, సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రం కానీ ఏదో ఒకటి చదువుకోవడం మంచిది. లేదా ఓం శరవణభవ అని ఒక 108 నిమిషాలు చెప్పుకునే మంచిది. ఎందుకంటే ఆయనకు అధిష్టాన దేవత. ఇప్పుడు గ్రహానికి శాంతి, డైరెక్ట్ గ్రహాన్ని శాంతి చేస్తే టైం వేస్ట్. అధిష్టాన దేవతలు ఉంటారు, వాళ్ళని పట్టుకుంటే గ్రహాన్ని ఆర్డర్లో పెడతారు వాళ్ళు. ఎవరైనా చేయాల్సింది చెప్పనే. ఇక ధనపరంగా ఏదన్నా రెమెడీ ఉంటే తెలియజేయండి. ధనం నిలబట్టలేదు అనుకున్న వాళ్ళకి. ధనము నిలబట్టలేదు అనుకున్న వాళ్ళకి మామూలుగా కరెన్సీ అంటాం కదా. కరెన్సీ అనేది కరెంట్ అనే పదం నుంచి పుట్టింది. కరెంటు నుంచి కరెన్సీ పుట్టింది అని అంటారు. నేను ఒక కోచింగ్లో విన్నాను, అది యాక్సెప్టబుల్గా అనిపించింది. ఈ కరెన్సీ, ఈ కరెంట్ ఎక్కడి నుంచి పుట్టింది? వాటర్ నుంచే పుట్టింది. అంటే నీళ్ళ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. అంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, కరెంటు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. నిస్థిరంగా కరెంట్ ఉండదు, ఖర్చు అవుతూ ఉంటుంది. మనం ఖర్చు పెట్టే కొద్దీ యూనిట్లు ఎంత ఖర్చు పెట్టామని, ఈ డబ్బులు కూడా అలాగే ఖర్చు అవుతూ ఉంటుంది. దీన్ని సద్వినియోగంగా ఖర్చు పెడతా ఉంటే మళ్ళీ మనకు అందుబాటు. దుర్వినియోగం చేస్తే సప్లై ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము దుర్వినియోగం చేయకుండా ఉన్న వాళ్ళంతా రాశి ఫలితాలు, మాస ఫలితాలు అవసరం వాళ్ళ అవసరానికి ఖర్చు పెడుతున్నారు. అనవసరం ఖర్చు పెడితే అవసరం డబ్బు లేకుండా పోతుంది. ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరు అమలు చేసుకుంటే మంచిది. అది నిలవదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. డబ్బు వస్తామంటే మనం సద్వినియోగం చేస్తే మళ్ళీ మనకు అది సంతోషపడుతుంది కరెన్సీ. మనం చాలా మంచి ఆలోచనతో ఖర్చు పెట్టాడని ఆ వేవ్ ఇంకా పెరుగుతుంది. మనం దురాలోచనతో పడితే ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత ఆగిపోతుంది, మనీ ఫ్లోటింగ్ రాదు.
కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే డబ్బును దుర్వినియోగం చేసుకోవద్దు. డబ్బు ఫ్లోటింగ్ ఆగిపోతుంది. నీటిని వృధా చేయకు అని అంటారు కదా. నీటిని వృధా చేస్తే ఏమవుతుంది? పంటలు పండవు. సేమ్ డబ్బు కూడా వృధా చేయకూడదు. ఒకదానికి ఒకటి లింక్ అనమాట. కాబట్టి ఇది జనరల్గా ప్రతి ఒక్కరికి అవసరం పరిహారము. ఇక ఈ మాసం మనం ప్రతి రాశికి ఈ కార్తీక మాసం అనేది ఒక శక్తివంతమైనది ఉంది. కృత్తికా నక్షత్రం 3 పాదాలు ఈ నక్షత్రంలోనే, ఈ రాశిలోనే ఉన్నాయి. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు చక్కగా దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా రోహిణి నక్షత్రం వాళ్ళకి పరమమిత్రతార అవుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువగా దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా మనకు మృగశిర నక్షత్రం ఉంది, వాళ్ళకు మిత్రతార అవుతుంది కృత్తికా నక్షత్రం. ఈ రాశిలో అన్ని నక్షత్రాల వాళ్ళు హ్యాపీగా దీపాలు పెట్టచ్చు. కృత్తికా నక్షత్రం 75% ఈ రాశిలోనే ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళ జీవితంలో వెలుగులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ రాశికి చతుర్థాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు, రవిగ్రహము. కాబట్టి ఇంకా కూడా బలమైనటువంటి అసలు ఏ దోషాలు లేకుండా పోతాయి. అసలు వీళ్ళు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకు దీపాలు ఎక్కువ పెట్టడం వల్ల దీపారాధన అనేది అంత గొప్పది. కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి, ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకు మనం ప్రతి రాశికి ఒక బ్యాంకు అనేది సూచిస్తున్నాము. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకు రెండవ రాశి అయినటువంటి సంపత్తార అనేటువంటి రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించిన చంద్రుడు యొక్క శక్తి హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉంటుందని నా వ్యక్తిగత పర్సనల్ నేను తెలుసుకున్నాను. హెచ్డిఎఫ్సిలో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే రోహిణి నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రానికి సంబంధించినటువంటి సంపత్తార. కాబట్టి ఈ వృషభ రాశి మృగశిర అంటే జంతువు యొక్క తల, వృషభం అంటే ఎద్దు. ఇదే ఎద్దు సింబల్ ఉన్నటువంటి ఇండస్ ఇండ్ బ్యాంక్, అది కూడా మృగశిర జంతువు యొక్క తల. ఇండస్ ఇండ్ బ్యాంక్లో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు ఎరుపు రంగును సూచిస్తాడు. ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క బోర్డు కూడా ఎరుపు రంగులోనే ఎద్దు తలతోనే ఉంటుంది. అదే మృగశిర నక్షత్రం వాళ్ళు ఏ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు అంటే రాహువు యొక్క శక్తి, చంద్రుడి శక్తి కలిసి ఉన్నటువంటి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ నక్షత్రాలు ఉన్న రోజు వాళ్ళు బ్యాంకులో వెళ్ళి ఆయా బ్యాంకులో కూర్చొని కొంచెం స్పెండ్ చేసి రావచ్చు. ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి ఆ రోజు, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇది ప్రతిరోజు చేసేది కాదు, ఆ నక్షత్రం వచ్చినప్పుడు చేసుకోవాల్సిన యాక్టివిటీ. కాబట్టి ఇది వీళ్ళకు ఈ మాసం మనం తెలియజేసినటువంటి ముఖ్యమైన విషయాలు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.